సెకండ్, లిజన్ టు కన్వర్జేషన్స్ ఇన్ ఇంగ్లీష్. మనం ఎలాగో మూవీస్ అని షోస్ అని చూస్తూ ఉంటాం. అవేదో ఇంగ్లీష్ మూవీస్ చూస్తే వాళ్ళ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, మనకి వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుందా లేదా, అండ్ వర్డ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్నది తెలుస్తుంది. నేనైతే ఎక్కువగా టెడ్ టాక్స్ వింటాను. యూట్యూబ్లో టెడ్ టాక్స్ అని సెర్చ్ చేయండి, వస్తుంది, వాటిని వినండి. అండ్ ఆల్సో డైలీ స్టాయిక్ అని సెర్చ్ చేయండి. ఈ పేజ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. పర్టికులర్గా ఇవనే కాదు, మీకు నచ్చినవి ఇంగ్లీష్లో చూడడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్, థింక్ ఇన్ ఇంగ్లీష్. మనం డే మొత్తంలో ఏమేం చేసామని వన్స్ ఇంగ్లీష్ లో రివైజ్ చేసుకోండి. అండ్ డైలీ రొటీన్ లో ఏదైనా కన్వర్జేషన్స్ ఏమైనా అయినప్పుడు మనం మైండ్ లో దాన్ని ఇంగ్లీష్ లో ఎలా కన్వే చేయొచ్చు అని ఇంగ్లీష్ లో థింక్ చేయండి. ఈ థింక్ ఇన్ ఇంగ్లీష్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు నార్మల్ గా గమనిస్తే మనం మన మైండ్ లోనే ఎక్కువగా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ ని అనలైజ్ చేయగలుగుతాము. అదే బయటికి మాట్లాడాలి అని అంటే ఆ సెంటెన్స్ కాస్త ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మన థింకింగ్ పవర్ ని ఇంప్రూవ్ చేసుకుంటే బయటికి మాట్లాడడం అంత కష్టమేం కాదు. మన మైండ్ మనల్ని ఈజీగా గైడ్ చేస్తుంది, లైక్ నెక్స్ట్ టైం మాట్లాడాలి అని.